అంటే అసలు వాళ్ళు ఆకలేసి అరిచారో నా కోసం అరిచారో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను. ఫస్ట్ టైం మైక్ మన దాకా రావడం అంటే ఆల్మోస్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందంగా ఉంది నాకు. సీరియస్, నేను జబర్దస్త్ స్టేజ్ మీదకి రావడానికి కూడా చాలా తక్కువ టైం పట్టింది, కానీ ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి నిజంగా చాలా ఎక్కువ టైం పట్టింది. ఒక టైంలో ఇలా అందరూ మాట్లాడుకుంటూ పోతే ఆగస్టు 9th వచ్చేస్తుందేమో అని సందేహం కూడా వచ్చింది, చిన్న సందేహం కూడా వచ్చింది నాకు నిజంగా. అసలు బేసిక్గా ఈ ఈవెంట్కి నేను ఇంకా కొంచెం ముందే రావాలి. దారిలోనే ఈ ఈవెంట్ చూసుకుంటూ వస్తున్నా, ఈలోపు వాడెవడో సుమగారికి లవ్ యూ చెప్పాడు. మాదాపూర్ వెళ్ళాల్సిన వాడిని అటు మణికొండ వెళ్ళి తిరిగి మళ్ళీ రివర్స్ అయ్యి వచ్చారు. ఎందుకంటే రాజీవ్ కనకాల గారే ధైర్యం చేయరు సుమగారికి చెప్పడానికి, అలాంటిది అతను ధైర్యం చేశాడు. అది సీరియస్గా సాహసం అనే చెప్పాలి అది. ఓకే, ఈ సినిమా నువ్వా చాలు మళ్ళీ చెప్తావేంటి? ఓకే, ఈ సినిమాలో నేను చేయలేదు. ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ఒకే ఒక్క రీజన్, మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంతే. అంటే ఆయన తన తమ్ముడు కళ్యాణ్ గారి గురించి తప్ప తన గురించి ఏమాత్రం ఆలోచించుకోకుండా నిస్వార్థంగా పనిచేసి తన తమ్ముడు సక్సెస్లో ఆయన కూడా భాగమైన మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేశారు కాబట్టే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంటే మెగా ఫ్యామిలీ అనగానే వాళ్ళని చూస్తే చాలు అనే ఫీల్ ఉన్న మాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులకి నాగబాబు గారు మా అమ్మలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన చేతులతో అన్నం కలిపి తినిపించిన రోజులు ఉన్నాయి. అలాంటి మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ అన్నదమ్ముల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆయన అడ్డుగా నిలబడి నన్నేమైనా అనండి కానీ నా అన్నదమ్ముల జోలికి మాత్రం రావద్దని ఒక గోడలాగా నిలబడి ఎప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్న మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎప్పుడు అన్నయ్య మంచితనం, తమ్ముడు మంచితనం ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళని మాకు ఇంత దగ్గరగా చేసిన మా నాగబాబు గారి మంచితనం కూడా మీ అందరికీ తెలియాలి, అందుకే ఈరోజు ఇది చెప్తున్నాను అనమాట. ఇంకా మీ అందరికీ తెలుసు, నిహారిక గారు ఇప్పుడు కాదు ఒక 10 years బ్యాక్ మీకు ఒక స్కిట్ చేశారు డి వర్సెస్ జబర్దస్త్ అని. అందులో నాగబాబు గారి క్యారెక్టర్ చేశారు నిహారిక గారు. ఆ స్కిట్ నేనే రాశాను. ఫస్ట్ టైం ఒక టైమింగ్ అంటే ఎలా ఉండాలి, ఒక పంచ్ టైమింగ్ వేసేటప్పుడు ఆ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నాకు ఒక రకంగా అలవాటైంది కూడా నిహారిక గారి టైమింగ్ చూసే. నాకు ఆ రోజు నేను స్కిట్ రాసినప్పుడు ఆ విధంగా నిహారిక గారు అప్పటి నుంచి నాకు పరిచయం అనమాట. అంటే నిహారిక గారు వాళ్ళ పెదనాన్నగారు లాగే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే గుణం ఉంది, వాళ్ళ బాబాయ్ గారి లాగే అనుకున్నది సాధించే గుణం ఉంది, అలాగే వాళ్ళ నాన్నగారు లాగే ఎంత కష్టం వచ్చినా సరే నవ్వుతూ ముందుకెళ్ళే గుణం ఉంది. ఈ మూడు కలిపి ఉంది కాబట్టి ఈరోజు ఇలాంటి సినిమా తీయగలిగింది. అంటే ఇంకో విషయం, వాళ్ళ బాబాయ్ గారు లాగే ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు, ట్రెండ్ సెట్ చేసే టైప్. అందుకే 11 మంది హీరోలను పెట్టి ఒక సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్టే, అవునా? 11 మంది హీరోలు అంటే ఇప్పుడు రీసెంట్గా మన 11 మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చినట్టు ఈ 11 మంది హీరోలు మా నిహారిక గారికి మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు 11 అంటే చాలా గుర్తొస్తాయి, కానీ ఈ సినిమా తర్వాత 11 అంటే ఈ 11 మందే గుర్తొస్తారు. అదైతే నేను నమ్ముతున్నాను. కాబట్టి అంటే ప్రతి ఊర్లో ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో కుర్రాళ్ళు ఉంటారు. బేసిక్గా సమస్యను క్రియేట్ చేసేది వాళ్ళే, సమస్యను సాల్వ్ చేసేది వాళ్ళే, అలాంటి కుర్రాళ్ళు అనమాట. అలా ప్రతి ఊర్లో ఉంటారు కాబట్టి ఈ కమిటీ కుర్రాళ్ళంతా మీరంతా ఒక్కసారి మీ ఊరోళ్ళందరికీ కూడా ఈ కమిటీ కుర్రాళ్ళు సినిమా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, మీరందరూ ఈ సినిమా చూసినప్పుడు మేము కూడా ఇలా చేసేవాళ్ళం కదా అని గుర్తు చేసే క్యారెక్టర్లు ఉన్నాయి, మేము ఇలా ఎందుకు చేసాం అని ఆలోచింపజేసే క్యారెక్టర్లు ఉన్నాయి, ఇక నుంచి ఇలా చేద్దాం అని అనుసరించే క్యారెక్టర్లు కూడా ఉన్నాయి అనిపిస్తుంది ఈ సినిమాలో. కాబట్టి మీరందరూ కూడా ఈ కమిటీ కుర్రాళ్ళ సినిమా, మీ ఊర్లో ఉన్న కమిటీ కుర్రాళ్ళందరూ ప్రతి ఊరు వాళ్ళని తీసుకెళ్ళి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడికి ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మన ముగ్గురు గెస్ట్ల హీరోలు, అంటే వాళ్ళు కథ నేను సెలెక్ట్ చేసుకోవటం కాదు, కథ నన్ను సెలెక్ట్ చేసుకోవాలి అని ఫీల్ అయ్యే ముగ్గురు గెస్టులు ఇక్కడ ఉన్నారు మనకి. వాళ్ళ ముగ్గురు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక్కడ అడవిశేష్ గారు అయితే మామూలుగా ఎవరైనా సీట్లో కూర్చొని చూసే సినిమాలు ఈయన సీట్ ఎడ్జ్లో కూర్చొని చూసే సినిమాలు చేస్తుంటాడు.
అంటే మొత్తం అన్ని ట్విస్టులు ఉంటాయి ఆయన ఏ సినిమా చేసినా. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో ఆయన నేర్చుకుంది ఏంటంటే నా బాడీ లాంగ్వేజ్ ఎలాంటి సినిమాలు చేయకూడదో తెలుసుకున్నాడు ఫస్ట్ ఆయన. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఎలాంటి ట్రెండ్ సృష్టించాయో మీ అందరికీ తెలుసు. అక్షాణం కానీ, గూఢాచారి, ఎవరు, మేజర్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అంటే ఆయన సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా మా సాయి ధర్మ తేజ్ గారు మామూలుగా ఎవరైనా పేరులో ఇంటి పేరు పెట్టుకుంటారు, కొంతమంది క్యాస్ట్ పేరు పెట్టుకుంటారు, కొంతమంది నాన్నగారి పేరు పెట్టుకుంటారు. కానీ ఫస్ట్ టైం పేరులో అమ్మగారి పేరు పెట్టుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మని అంతలా గౌరవించాలి అని మనందరికీ ఒక సంకేతాన్ని ఇచ్చినటువంటి హీరో మన సాయి ధర్మ తేజ్ గారు. అంతేకాదు రీసెంట్గా ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ మన పావలా శ్యామల గారు ఇబ్బందుల్లో ఉంటే ఆవిడకి 5 లక్షల సహాయం చేశారు మన సాయి ధర్మ తేజ్ గారు. అంటే సంపాదించే శక్తి దేవుడు అందరికీ ఇస్తాడు, కానీ సహాయం చేసే మనసు కొంతమందికే ఇస్తాడు. అందులో మన సాయి ధర్మ తేజ్ గారు కూడా ఉండడం నిజంగా మనందరి అదృష్టం. అంతేకాకుండా రీసెంట్గానే అంటే తండ్రికి కూతురికి కూడా తప్పుడు సంకేతాలు చూపిస్తూ చేసిన ఒక వీడియో మీద మొట్టమొదట స్పందించిన హీరో మన సాయి ధర్మ తేజ్. ఈరోజు సోషల్ మీడియాలో ఈ అమ్మల్ని తిట్టేవాళ్ళు, అక్కల్ని తిట్టేవాళ్ళు తగ్గుతూ వస్తున్నారంటే దానికి రీజన్ మన సాయి ధర్మ తేజ్ గారు తీసుకున్న ఆ రోజు డెసిషన్ అనమాట. అలా ఆ సాయి ధర్మ తేజ్ గారు కానీ ఇంకా మా వరుణ్ తేజ్ గారు, మా నాగబాబు గారు అబ్బాయి. అంటే నేను తొలి ప్రేమ సినిమా ఫస్ట్ నాకు తొలి ప్రేమ సినిమా ద్వారానే సినిమాల్లో ఒక సక్సెస్ వచ్చింది. అది తీసిన డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు, వెంకీ అట్లూరి గారు. అంటే ఆయన కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరో అన్న గర్వం ఎక్కడా ఉండదు మా వరుణ్ తేజ్ గారికి. చిరంజీవి గారు లాగే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వెళ్తుంటారు. అంటే అప్పట్లో చిరంజీవి గారు రుద్రవీణ చేశారు, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేశారు, అలాగే చంటబ్బాయి లాంటి కామెడీ సినిమా చేశారు, ఆపద్ బాంధవ్ లాంటి ఒక ప్రయోగమైన సినిమా చేశారు. అలాగే మా వరుణ్ తేజ్ గారు కూడా తొలి ప్రేమ లాంటి లవర్ బాయ్ క్యారెక్టర్ చేశారు, ఫిదా లాంటి పక్కింటబ్బాయి లాంటి క్యారెక్టర్ చేశారు, అంతరిక్షం లాంటి ప్రయోగం చేశారు, గద్దలకొండ గణేష్ లాంటి మాసు చేశారు, F2 లాంటి ఫన్. అంటే ఒక డైరెక్టర్కి ఛాలెంజ్, నేను ఏదైనా చేయగలను, మీరు ఎలాంటి సబ్జెక్ట్తో వచ్చినా చేయగలను అనే హీరోగా మా వరుణ్ తేజ్ గారు తయారవుతున్నారు. కాబట్టి ఇలాంటి గెస్టులు ఈరోజు మన దగ్గరికి రావడం నిజంగా మీ సినిమాకి, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో మొత్తం, నేను బేసిక్గా ఇక్కడ ఎవరో కొత్త కుర్రాళ్ళు అన్నారు, కానీ వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడింది, ట్రైలర్లో చేసింది చూస్తే ఈ ముందున్న వాళ్ళందరూ కొత్త కుర్రాళ్ళు అనిపించింది నాకు. అలా మాట్లాడుతున్నారనమాట. కానీ అస్సలు సినిమా ఎక్స్పీరియన్స్ లేని ఈ టాలెంటెడ్ కుర్రాళ్ళకి సినిమా మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్న సాయి కుమార్ గారితో కలిసి చేయటం మీ అందరి అదృష్టం నిజంగా. కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. ఆగస్ట్ 9 తర్వాత ఖచ్చితంగా ఈ సినిమాకి సక్సెస్ మీట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ నిహారిక గారికి కూడా ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఆది గారు. నెక్స్ట్ మీటింగ్కి మైక్ పట్టుకెళ్తున్నారా? అండ్ కొంతమంది మాట్లాడితే ఆపితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఈయన మాట్లాడితే మాత్రం చెవులు నిక్కబుడుచుకొని మరీ వింటూ ఉంటాము. సో ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్. టైం 10:30 అవుతున్నా సరే యూ జస్ట్ లిఫ్టెడ్ అవర్ స్పిరిట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇందాకటి నుంచి టైం 9:30 అయ్యింది అని నేను నా ప్రోగ్రామ్ షీట్లో చూసుకుంటూ ఉన్నాను ఆన్ ద ఫోన్. మర్చిపోయాను చూసుకుంటే, అది నా స్క్రీన్ షాట్. టైం ఆగిపోయింది అక్కడ. వెంకీ అట్లూరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ సార్, తొలి ప్రేమ అండ్ ఇప్పుడు మనకి లక్కీ భాస్కర్ని అందించబోతున్నారు. వెంకీ అట్లూరి గారికి స్వాగతం అండ్ మీ ఓపికకి జోహారు. అందరికీ నమస్కారం అండి. నాకు లైఫ్ ఇచ్చిన ముగ్గురు ఇక్కడే ఉన్నారు, సాయి దుర్గా తేజ్, వరుణ్ అండ్ చాలామందికి తెలియదు నిహారిక కూడా. సో అప్పటికి ఇంకా అరౌండ్ 10 ఇయర్స్ బ్యాక్, అప్పటికి ఇంకా యూట్యూబ్, ఇంకా 3Gలో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు లేని రోజుల్లో ఈ OTTలు ఏమీ లేవు. అప్పుడు షీ డిడ్ దిస్ ఎక్స్పెరిమెంట్, ముద్దుబాబు ఓకే. దానికి వచ్చేసి వెంకీ నువ్వు రాస్తావా, దాని ముందు మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. నేను వచ్చి దానికి ఏడి, తను వచ్చేసి హీరోయిన్. నేనే ఆడిషన్ చేశాను. సో వచ్చేసి అప్పుడు అడిగింది రాస్తావా అంటే నేను రాస్తాను అన్నాను. అప్పుడు అలాగా నేను ఫస్ట్ టైం ఒక వెబ్ సిరీస్కి నేను రాయటం జరిగింది. అది వచ్చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఆ రోజుల్లో వచ్చేసి ఆల్మోస్ట్ 70-80 మిలియన్ అంత చేసినాయి మొత్తం వెబ్ సిరీస్. సో అలా చేసిన తర్వాత నేను వరుణ్కి నేను కథ చెప్తే నా గురించి రికమెండ్ చేసింది. సో అలా తొలి ప్రేమ జరిగింది. ఏది నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. సో ఎదురా ఇప్పుడు అయ్యింది. సో ఎక్స్పెరిమెంట్స్ అనేది నిహారిక ఆ రోజు నుంచి చేసేది. అండ్ ఈరోజు ఇది ఎక్స్పెరిమెంట్ అనేది నిజంగా డేరింగ్ స్టెప్. ఒక ప్రొడ్యూసర్గా వచ్చేసి ఇంత బడ్జెట్తో ఇంతమందిని లాంచ్ చేయటం అండ్
ఇందాక ఎవరో చెప్పారు కంఫర్ట్ లెవెల్స్ కూడా మాకు ఏంటి కొత్త వాళ్ళకి కాబట్టి తక్కువగా చూడటం అనేది ఎప్పుడు జరగలేదన్న. నిజంగా హ్యాట్స్ ఆఫ్ నిహారిక. ఎందుకంటే నాకు తెలుసు ఈవెన్ పెద్ద సినిమాల్లో కూడా పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు కూడా వీళ్ళకి ఇది ఎందుకు చాలే అనుకుంటూ చూస్తారు. నిజంగా అది నువ్వు చేయకపోవటం యాజ్ అ ప్రొడ్యూసర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఫనీ గారు నిజంగా థ్యాంక్ యూ సార్. అండ్ రమేష్ సార్ నిజంగా సార్, ఎందుకంటే ఆర్టిస్టులను బాగా చూసుకుంటే చాలా అంటారు, నిజంగా సినిమా బాగా వస్తుంది. ఇక్కడ అందరూ దేర్ ఆర్ సో మెనీ హ్యాపీ ఫేసెస్ హియర్. సో ఈరోజే చెప్తున్నాను, ఐ థింక్ ఇందాక నీకే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, వాట్ ఎవర్ ద బడ్జెట్ 3 రోజులు రికవర్ అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్. పైసా వసూల్ స్పీచ్ ఇది. అండ్ ఎస్, సాయి కుమార్ గారి డైలాగులు మనకి ఎంత ఐకానికో చెప్పక్కర్లేదు. ఇందాకే పణి గారు చెప్పారు, అసలు అగ్ని ఆ డైలాగ్ ఏదైతే ఉందో, వింటర్లో మనం చలిమంటలు వేసుకోము, మీ డైలాగే ప్లే చేస్తూ ఉంటాం మేము. అగ్ని ఆటోమేటిక్గా హీట్ ప్రొడ్యూస్ అయిపోతుంది. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ది ఐకానిక్ సాయి కుమార్ గారు. చాలాసేపటి నుంచి సోఫాలో కూర్చోవడం వల్ల ఆయన అందులో కుదించుకుపోయారు. మంచిదైంది మీరు మధ్యలో లేవడం. మైక్ వద్దంటావా? రెండు కొత్తగా ఏదో మొదలెట్టారు అందరూ, ఏంటది? అది నిన్న తంగలాన్లో జరిగింది. దట్ ఈస్ మై డానియల్ అన్నయ్య. మా ఆయన అన్నాడు, నువ్వు ఇంకా వెళ్ళి స్టేజ్లో ఎవరికి చేతులు వాళ్ళు ఇవ్వకని. నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఇందాక నుంచి నా జర్నీ నేను చూసుకుంటున్నాను ఈ కమిటీ కుర్రాళ్ళతో. ప్రతి హీరోలోనూ నన్ను నేను చూసుకుంటున్నాను. అలాగే అక్కడున్న అమ్మా నాన్నల్లో మా అమ్మా నాన్నని చూసుకుంటున్నాను. ఇట్స్ ఏ జర్నీ. ఇదో అందరికీ తెలిసిన విషయమే. ఇండస్ట్రీలో పుట్టి ఇండస్ట్రీలో పెరిగి, ఇందాక నాగబాబు గారు కురువృద్ధుడు అని అన్నారు. నెక్స్ట్ ఇయర్ January 9th I'll be completing as an actor 50 years. సో అమ్మ కడుపులోనిచ్చే ఇండస్ట్రీని చూడడం, నాన్న హీరో వాళ్ళని రావడం, అమ్మ హీరోయిన్, అమ్మ సినిమాలు యాక్ట్ చేసేవారు, కన్నడ ఫిల్మ్స్ అవి. సో సినిమా ఇండస్ట్రీ కుటుంబంలాగా మనదంతా ఒకే ఫ్యామిలీ. సో నాన్నకేమో నాలాగా బాబు కూడా వద్దులే అనుకున్నారు. నేను మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఫిల్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. I was an NCC cadet, All India first in sailing. I was an assistant professor in Madras Christian College. సో వీటితో 1972లో ఔరా ఈ రచన చమత్కృతి ఏమియో కానీ అన్న డైలాగ్తో సో 72లో రంగస్థల ప్రవేశం. తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా 73లో ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ సినిమా సంసారం అనే సినిమా. ఆ తర్వాత ఇండియాలో కమల్ హాసన్ గారికి తప్ప 1000 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను అందరి హీరోలకి. నా అదృష్టం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి తమిళ్లో గ్యాంగ్ లీడర్కి నేనే వాయిస్ ఇచ్చాను. సో అలాగా ఈ ప్రస్థానంలో వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రతి వేదిక ఇలాగే ఉండేది చిన్నప్పటి నుంచి. మనకెప్పుడైనా ఛాన్స్ వస్తుందా, మనకెప్పుడైనా ఆ ముందుకు వెళ్ళి మాట్లాడే అవకాశం వస్తుందా. నా అదృష్టం చిన్నప్పటి నుంచి మొదలైన ఈ ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. వాటన్నిటికీ కారణం తల్లి, తండ్రి, గురువు, దైవం. ఆ తల్లిదండ్రుల్ని మనం ప్రేమించాలి, గురువుని ఆరాధించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఇట్ సెల్ఫ్ సేస్ ఐ యామ్ పాసిబుల్. సో అలాగే నాకు చిరంజీవి గారి ఆశీర్వాదంతోనే నా పోలీస్ స్టోరీ పెద్ద హిట్ అవడానికి కారణం తెలుగులో. అండ్ థ్యాంక్స్ టు కర్ణాటక ఫర్ పోలీస్ స్టోరీ. అలా కమిటీ కుర్రాళ్ళు నాకు ఆ వంశీనిచ్చి, సితారా వంశీనిచ్చి ఈ వంశీ వరకు అందరు వంశీలతో నేను వర్క్ చేయడం జరిగింది. మధ్యలో కృష్ణవంశీ కూడా ఉన్నాడు. సో వంశీ పైడిపల్లి గారు ఉన్నారు. ఈ వంశీ నాకు ఫోన్ చేసి, నేను ఇందాక కూడా నీ వాయిస్ మెసేజ్ అన్నీ చూస్తున్నా, ద వే హీ స్టార్టెడ్ నరేటింగ్ ద స్క్రిప్ట్, ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట.
నా అదృష్టం నాగబాబు గారు ఇందాక అన్నట్టు ఈ భయ్యా శ్రీధర్ గారు మనందరి అదృష్టమే. ఈ కుర్రాల మధ్యలో మనల్ని కూడా ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ వంశీకి థ్యాంక్స్. ఎందుకంటే ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను చెన్నైలో పుట్టి చెన్నైలో పెరగడం వల్ల ఈ గ్రామీణ వాతావరణాన్ని మిస్ అయ్యాం. నేను ఇందాకే కేకే గారితో చెప్తున్నాను, 1976-77లో బాపు గారి స్నేహం సినిమా చేసాం. అది రాజమండ్రిలోనే మొత్తం షూటింగ్, 40 days అక్కడే షూట్ చేసాం. కేవి మహాదేవన్ గారు అనుదీప్, హీ వాజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. బాలు అన్నయ్య నాకు 6 పాటలు పాడారు. అందులో ఒక సాంగ్ ఈరోజు నువ్వు పాడిన పాటల్లో ఇందాకే చెప్తున్నా కేకే గారికి, చిన్ననాటి జ్ఞాపకాల మీద ఒక సాంగ్ ఉంటుంది, ఎగిరేసే గాలిపటాలు అని, దొంగాట దాగుడు మూతలు అని పిబి శ్రీనివాస్ గారు పాడారు. అలాంటి ఒక బ్యూటిఫుల్ ఫీలు ఈ సినిమా మళ్ళీ. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనకి అప్పుడప్పుడు జనానికి ఎన్నో మంచి సినిమాలు వచ్చినా ఈ కమిటీ కుర్రాళ్ళు తప్పకుండా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం నాకు ఫస్ట్ నుంచి ఉంది, నువ్వు కథ చెప్పినప్పటి నుంచి. ఆ తర్వాత నేను లొకేషన్కి వెళ్ళగానే వీళ్ళ యాక్షన్ ఇంటర్వల్ బ్లాక్ ఒకటి చూపించాడు నాకు. అసలు మతిపోయింది. వాళ్ళు అసలు బాయా ఇది సినిమా జాగ్రత్త అన్నాను, దెబ్బలు తగిలించుకుని దే జస్ట్ లివ్డ్ ఇన్ దోస్ రోల్స్. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మీకు ఎవ్రీ హీరో ఆఫ్ దిస్ ఫిలిం యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ ఇన్ ఫ్యూచర్. ఓన్లీ థింగ్ ఈస్ ఈ కమిట్మెంటు, ఈ సిన్సియారిటీ మీకు ఎప్పటికీ ఉండాలి. డోంట్ రిలాక్స్. అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాగే వండర్ఫుల్ టెక్నికల్ టీం మా రాజు భయ్య కెమెరా కానీ, ప్రొడక్షన్ సైడ్ ఆర్ట్ కానీ, అలాగే కొరియోగ్రాఫర్స్ కానీ, అండ్ ఎడిటర్ ఆయన చాలా యూఆర్ రాకింగ్ మ్యాన్. సో ఎడిటర్ కానీ, అండ్ పని గారు, జయలక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. మా వైజాగ్ అన్నారు, మాది పక్కనే విజయనగరం నాన్నగారిది. సో మీకు కంగ్రాచులేషన్స్. అండ్ పద్మజ గారు ఆల్ ది బెస్ట్ అండి. అండ్ సో ప్రౌడ్ ఆఫ్ నిహారిక. ఎందుకంటే మాకు ఇట్స్ ఏ ఫ్యామిలీ, మేమందరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. పద్మజ గారు బాగా క్లోజ్ అనమాట మాకు, వసంత అని, శ్రీనివాస్. సో నిహారిక మాకు సహానాలాగా, సహానా నిహారిక మా పాప డాక్టర్ జ్యోతి. తల్లి ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఇంత మంచి టీంని ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఎంతమంది ఆనందపడుతున్నారంటే వాళ్ళందరి ఆనందం నీకు బ్లెస్సింగ్సే. అలాగే రేపు August 9th తప్పకుండా ప్రేక్షకులు నిన్ను బ్లెస్ చేస్తారు. సో హ్యాపీ ఫర్ యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే పని గారు ఆల్ ది బెస్ట్. పద్మజ గారు ఇంక లెక్క పెట్టుకోండి అంతే, 9th నుంచి డబ్బులు. జయలక్ష్మి గారు కూడా. అండ్ మనసున్న మంచి హీరోలు ముగ్గురు. ఎందుకంటే నేను ఎప్పుడు పిలిచినా మా అబ్బాయి కోసం, ఆది కోసం దే ఆర్ ఆల్వేస్ దేర్. సో థ్యాంక్ యూ. ఆది, ఇప్పుడు నీకు ఒక పెద్ద డైలాగ్ అయ్యా. కనిపించే 3 సింహాలు వరుణ్, అటు సాయి, అటు శేషు అయితే 4వ సింహమే హైపర్ ఆది. సో అలాగే వెంకీ, థ్యాంక్ యూ నాన్న. ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ నీతో చేయడం జరిగింది, మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ బస్టర్ ఇస్ గెటింగ్ రెడీ. అందులో కూడా నేను మంచి వేషం చేశాను, లక్కీ భాస్కర్. సో అదృష్టం ఏంటంటే స్టిల్ రేస్లో ఉన్నాం, పరిగెడుతున్నాం. సాయితో మంచి సినిమా చేస్తున్నాను, నీతో చేయాలి వెయిటింగ్. సో ఆల్ ద బెస్ట్. అలాగే మా హీరోయిన్స్, మా కన్నడ అమ్మాయి ఒళ్ళేదాగ్లి, ఎస్. సో మీరు కన్నడలో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే మా భార్గవ్ బావా రెడీయా, గొడ్డలేది. అండ్ భయ్య శ్రీధర్ గారు సో హ్యాపీ. మేమంతా ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయ్యాం. సో ఎప్పటి నుంచో నేను మామూలుగా నీకు అది అలవాటు అయిపోయింది నాకు, శ్రీధర్ పిలవడం. సో కంగ్రాచులేషన్స్ బలగానికి కూడా, ఫిలింఫేర్. అండ్ రమేష్ గారు సార్ థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. ఒక మంచి ప్రాజెక్ట్లో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఒక మంచి ఫిలిం ఎప్పుడు మెమరీగా ఉండిపోయే ఒక ఫిలింలో నేనున్నందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అలాగే మన అమలాపురం శుభగృహ, ఆయన అబ్బులు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి గుర్తొచ్చిందా మన నైటు శర్మ గారికి. సో మొత్తం ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పి గన్నవరంలో ప్రతి ఒక్కరికి. అలాగే అమలాపురం, ఐ థింక్ అమలాపురంలో బ్లాక్ బస్టర్ హిట్ ఇది, అండ్ ఆల్ ఓవర్ హిట్, అమలాపురంలో హిట్. వంశీ వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ నాన్న, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. సుమ గారు
సాయి కుమార్ గారు సినిమాలో మీ గుర్తు గొడ్డలి అంట కదా? అవును. ఎస్. గొడ్డలు ఇస్తున్నారా? లేదు సార్, ఇదిగోండి గోళీలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. August 9th థియేటర్స్కి రండి, చూడండి, మా కమిటీ కుర్రాళ్ళని ఆశీర్వదించండి. డోంట్ మిస్ కమిటీ కుర్రాళ్ళు ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ నో యాంకర్ కిందకి దిగాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మన డైరెక్టర్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ యదు వంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సినిమా ఇండస్ట్రీతో మమైకమై పెరిగారు, సినిమా ఇండస్ట్రీలో నటించారు, ప్రొడ్యూస్ చేశారు, అండ్ ఈరోజు ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. నిహారిక, వాట్ వుడ్ యూ లైక్ టు సే? Hello. What I'd like to say is చాలా చెప్పాలనుకున్నాను, బట్ మా కుర్రోళ్ళు ఉన్నారే, సారీ. ఫస్ట్లీ మీడియా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఫస్ట్ ఫీచర్ ఫిలిం అని కూడా చూడకుండా చాలా పుష్ చేస్తున్నారు మీరు ఆడియన్స్లోకి. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లో క్లాప్స్ కొట్టుకుందాం. శేష్, థ్యాంక్ యూ సో మచ్. అది చాలా ఎవరికి తెలీదు దట్ యు ఆర్ నాట్ వెల్, బట్ స్టిల్ పిలిచిన వెంటనే యూ కేమ్ హియర్ టు సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఏ ప్రాజెక్ట్ ఏం చేసినా కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా వెనకాల నిలబడి ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చాడు. మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్, మై బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ వర్ణన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ నా ఒక్కదాని మంచే కాదు, ప్రపంచంలో అందరు మంచి కోరుకునే మా బావ, ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం మా కుర్రోళ్ళందరికీ సూపర్ పాజిటివ్ వైబ్ ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంతే, థ్యాంక్ యూ వీళ్ళకే చెప్పాలనుకున్నాను. మిగతా నా టీంకి థ్యాంక్ యూ చెప్పి వాళ్ళని దూరం చేసుకోవాలనుకోవట్లేదు నేను. ఫస్ట్లీ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ వంశీ గారు. మీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. మీరు కష్టపడిన ఈ 4 ఏళ్ళు August 9th ఆ కష్టం సఫలం అవుతుంది, నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. అండ్ మా విజువల్స్ ఇంత బ్యూటిఫుల్గా రావడానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ రాజు వేడ్రోల్ గారు. దిస్ ఇస్ అవర్ 3rd project టుగెదర్. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ విత్ యూ. అండ్ ఇంత స్మూత్గా మా ప్రొడక్షన్ అయ్యింది అంటే దానికి కారణం ఫనీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అసోసియేటెడ్, బీయింగ్ సో కంఫర్టింగ్. మా అందరు కుర్రోళ్ళకి మీరు ఎప్పుడు వచ్చినా మంచి ఎనర్జీ వచ్చేది, నాకు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మోర్ ప్రాజెక్ట్స్ విత్ SRT Studios. అండ్ ప్రణయనేని,
ఫెంటాస్టిక్. మీరు సౌత్ ఇండియన్ కాకపోయినా మా జాతరని పక్క అమలాపురంలో ఉంటే ఒక కుర్రాడు ఎలా చేస్తాడో అలా చేసి చూపించారు. అండ్ ఐ రియలీ హ్యావ్ టు టాక్ అబౌట్ విజయ్ మాస్టర్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రాలేదు, బట్ స్టిల్ విజయ్ మాస్టర్, వేర్ ఎవర్ యు ఆర్, యూ షుడ్ నో దట్ వీఆర్ ఇండెప్టెడ్ టు యూ, ద బాయ్స్ అండ్ మీ అండ్ ద హోల్ టీమ్. ఎందుకంటే మాకు ఒక ఫెంటాస్టిక్ సీక్వెన్స్ ఇచ్చారు ఫిలింలో. ఎవ్రీ వన్ విల్ టాక్ అబౌట్ ఇట్, ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్ ఇట్. అండ్ మా టీంలో మోస్ట్ ఎనర్జెటిక్ కుర్రోళ్ళ కనిపిస్తాడు, కానీ రేయనక పగలనక అసలు మేము ఏది అడిగితే అది ఎడిట్ చేసి పెట్టేసిన అన్వర్ అలీ. We tortured you a lot, I'm sorry for that, but you gave us a great film by the end of the day. And ఒక మ్యూజిక్ని సోల్ఫుల్గా కాకుండా ఒక ఉద్యమంలాగా చేశాడు అనుదీప్ ఈ సినిమాకి. 12 పాటలు, ఎవరి మీద కక్షో ఎవరి మీద కోపమో తెలియదు, కానీ యూ గేవ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అనుదీప్. And Subhash and Kondalrao are young and energetic dialogue writers. You guys have a long way to go. And I have to talk about, I can't end this speech without talking about my kurrollu, Ravi, Rambabu, Kishore, Chinnodu, Peddodu, Shiva, Subbu, Surya, Atram, British. చెప్పానా? ఫైనల్గా ఒక రోజు వచ్చింది, నేను అందరి పేరుతో విలియం నా హార్ట్లో ఉన్నాడు కాబట్టి లాస్ట్ చెప్పా. అండ్ మై గర్ల్స్ టీనా, తేజు, రాధ్య అండ్ విషిక, మీరు లేకపోతే నిజంగానే ఈ సినిమా లేదు. ఐ కుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్డ్ ఎనీ వన్ ఎల్స్. నిజంగానే నేను ఫస్ట్ అడిగాను, కొత్త వాళ్ళని కాదు తెలిసిన వాళ్ళని పెట్టుకుందామని. నేను అడిగిన వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. బట్ I'm glad that Vamshi proved me wrong, ఎందుకంటే the kind of performance that you guys gave, you guys ఒక ఇండస్ట్రీకి ఒక 15 మంది కొత్త యాక్టర్స్ని, టాలెంటెడ్ యాక్టర్స్ని ఇచ్చానన్న తృప్తి మీరు నాకు ఇచ్చారు, కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారు, మీరు సార్ పిల్లల్లో కలిసిపోయారు. యు ఆర్ అవర్ బిగ్గెస్ట్ స్టార్ సార్. అందరూ, నేను షూటింగ్కి ఎక్కువ రాలేకపోయాను మీరు ఉన్నప్పుడు, బట్ స్టిల్ వాళ్ళ నోటంతా నేను తెలుసుకున్నాను హౌ మచ్ ఆఫ్ అ కిడ్ యూ హ్యావ్ ఇన్ యూ, దట్ యూ ప్లేడ్ విత్ దెమ్ అండ్ యూ టాట్ దెమ్ అండ్ యూ నో జెల్డ్ విత్ దెమ్ సో వెల్ అని. అండ్ యా, దట్స్ ఇట్. ఎవరి పేరైనా మర్చిపోయింటే క్షమించండి, అది ఇంటెన్షనల్గా కాదు. ఆగస్ట్ 9న కమిటీ గుర్రాలు వచ్చేస్తుంది, చూసేయండి, మీకు పిచ్చగా నచ్చేస్తుంది. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా, నాకు సంబంధం లేదు. యా, అంతే. ఓవర్ కాన్ఫిడెన్సే కావాలి మనకి, ఎందుకంటే మన కాన్సెప్ట్ బాగున్నప్పుడు, కంటెంట్ బాగున్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు డెఫినెట్లీ అదే చెప్పాలి. ఇంకోటి చాలా గట్టిగా ప్రిపేర్ అయిన అది చెప్పాలి. ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉన్న ఇయర్. మా చరణ్ అన్న సినిమా ఆస్కర్స్కి వెళ్ళింది, మా పెద్దనానికి పద్మవిభూషణ్ వచ్చింది, మా బాబాయ్ డెప్యూటీ సీఎం అయ్యారు. అలాగే ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను. అదే ఊపుతో హిట్ చేసేయండి రా ప్లీజ్. అంతే, అదే ఊపుతో హిట్ చేసేసేయండి, దట్స్ ఆల్. అండ్ ఎస్, హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు వరుణ్ తేజ్. హాయ్ అండి, అందరికి నమస్కారం. హౌ ఆర్ యూ? అంటే ఇక్కడ నాకు తెలిసి ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరిలో బయట నుంచి ఎవరన్నా ఈ సినిమా చూసిందంటే అది నాకు తెలిసి ఫస్ట్ నేనే అనుకుంటా. నాకు పెళ్ళైంది కాబట్టి నా వైఫ్తో కలిసి చూశాను సినిమా. నేను చాలా 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 రోజులు, సంవత్సరాలు అయింది నేను ఇలాంటి ఒక సినిమా చూసి. అంటే మీకు ఇక్కడ ఇలా కుర్రోళ్ళు ఉన్నట్టు నాకు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఒక 12 మంది బాయ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పటికీ మేము అందరం కలిసి తిరుగుతూ ఉంటాం, అందరికి పెళ్ళి లేపి వేరే వేరే ఊళ్ళకి వెళ్ళిపోయి ఉన్నారు. సో నాకు ఆ సినిమా చూసినప్పుడు ఆ నాస్టాల్జియా ట్రిప్ అనేది నాకు ప్రతి సీన్లో, చిన్నప్పుడు ఒకే ప్లేట్లో మీరు అందరు తింటున్నప్పుడు నాకు నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. అండ్ గొడవ పడినప్పుడు చాలాసార్లు ఫీల్ అయినప్పుడు అవి గుర్తొచ్చాయి. అండ్ రేపొద్దున సినిమా ఇలా స్నేహితులు ఒక ఫ్రెండ్షిప్ గురించి
చాలా టైట్గా చాలా బ్యూటిఫుల్గా రాసిన వంశీ కమిటీ కుర్రోలు కాదు, ఎక్కడున్న కుర్రోళ్ళ ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో ఒక నాస్టాలజియా ట్రిప్కి వెళ్తారు ఈ సినిమా చూసి, అండ్ చాలా ఎమోషనల్గా అవుతారు. అండ్ దాంట్లో నో డౌట్ నేను చాలాసార్లు నిజంగా అంటే నేను యాక్టర్ కాబట్టి సినిమా చూసేటప్పుడు ఏడుపు వస్తున్నప్పుడే ఈ సినిమానే అలా అనుకుంటూ ఉంటాను. బట్ ఈ సినిమా చూసేటప్పుడు నేను యాక్టర్ని అన్నీ మర్చిపోయి కళ్ళలోంచి నాకు నిజంగా నీళ్ళు వచ్చినాయి. అంటే ఐ పర్సనలీ ఫీల్ దట్ యూ రియలీ ఎక్సెల్డ్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు, మ్యూజిక్ అనేది ఇప్పుడు సో సోల్ఫుల్. ఇందాక 12 పాటలు ఉన్నాయి అంటున్నారు, నాకు ఎక్కడ 12 పాటలు ఉన్నాయో అర్థం కాలేదు. ఆ రోజుల్లో సాంగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక సినిమా ఒక బ్యూటిఫుల్ మూడ్ సెట్ చేస్తుంది, అండ్ అక్కడి నుంచి అసలు నెక్స్ట్ 2.5 hours ఒక బ్రీజ్ లాగా వెళ్ళిపోద్ది సినిమా. అండ్ కంగ్రాట్స్ టు యూ అండ్ అన్వర్, అమేజింగ్ ఎడిటింగ్. ఐ మీన్ టెక్నికల్గా కనపడింది ఎడిటింగ్ చాలా బాగుండింది అనేది యూజువలీ, అండ్ సూపర్ వర్క్, గ్రేట్ డిజైన్ వర్క్. అండ్ డిఓపి రాజు గారు, అంటే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవ్వడానికి నిజంగా చాలా డిపార్ట్మెంట్స్ ఆల్ 24 క్రాఫ్ట్స్ కలిసి వండర్ఫుల్గా వర్క్ అవ్వాలి. అలాగా ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్కరికి, అండ్ వీళ్ళందరినీ మెంటర్ చేసిన వంశీకి నిజంగా వంశీ ఆల్ ద బెస్ట్ వంశీ. అండ్ అంటే సినిమా పూజప్పుడు ఒకసారి వచ్చాను, నిజంగా చెప్పాలంటే నేను ఓకే చెల్లి 12 మంది అబ్బాయిలతో ఏదో సినిమా చేస్తుంది అనుకున్నాను తప్ప, సినిమా చూస్తుంది అర్థమైంది వీళ్ళు మామూలు సినిమా చేయలేదు. రేపు పొద్దున August 9th థియేటర్లో ఇక్కడ జాతర అని పెట్టారు. రేపు August 9th థియేటర్లో జాతరగా ఉండబోతుంది. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అంటే టెక్నికల్ టీమ్ ఎంతున్నా కూడా రేపు పొద్దున కెమెరా ముందు కనిపించే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చాలా బాగా చేశారు. అంటే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూస్ దట్ యూ కెన్ ఎవర్ హ్యావ్. అండ్ ప్రతి ఒక్కరు ఒకరు తక్కువ చేశారని కాదు, యాక్టింగ్లో అదే బ్యూటీ. పక్క నుంచి నటిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆపోజిట్ ఎమోట్ చేసే విధానం ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ చాలా 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 అద్భుతంగా చేశారు. అండ్ ఇందాక ఆయన అంటున్నారు కాంపిటీషన్ అని, మా అందరు కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినపడతాయి అందరి పేర్లు 100%. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, రేపు పొద్దున్న సినిమా ఇందాక సినిమా చెప్తున్నావు, నువ్వు సినిమాకి బార్డర్స్ ఉండవు. ఈ ఫిలిం నిజంగా చాలా అమేజింగ్ కంటెంట్తో తీసిన సినిమా. మొన్న మంజులం బాయ్స్ ఒక సినిమా మలయాళంలో వచ్చి ఇట్ క్రియేటెడ్ అ రేజ్ ఇన్ తమిళనాడు, హైదరాబాద్, ఎవ్రీవేర్. ఈ కమిటీ కుర్రాలు అదే రిపీట్ చేయబోతున్నారు. నాకైతే చాలా నమ్మకంగా ఉంది. అండ్ నాకు నేను తేజ్ సినిమాలోకి రాకముందు కళ్యాణ్ బాబాయ్ మమ్మల్ని కలిసి ఒక మాట చెప్పారు నాతో, ఫిలిం ఇండస్ట్రీ అనేది ఎవడి ఒక్కడిది కాదు. ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్క యాక్టర్కి స్పేస్ ఉంటుంది, ప్రతి ఒక్క టెక్నీషియన్కి స్పేస్ ఉంటుంది. కష్టపడి కమిటెడ్గా పనిచేసి డిసిప్లిన్గా ఉంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు బీ ఇన్. అండ్ మీ అందరికీ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు మంచి సినిమాలు చేస్తూ, ఎంతో గొప్ప సినిమాలు చేస్తూ, I hope you guys shine and I hope you guys have a beautiful future, all of you. And మీలాంటి ఒక అమేజింగ్ ఇంతమంది బండ్ల్ ఆఫ్ టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు మా చెల్లికి వెరీ 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 ప్రౌడ్. ఇందాక ఆయన అంటున్నారు ఇప్పుడు చెల్లిని చూసి కానీ, ఇందాక మీ పేరెంట్స్ మీ అన్నలు కానీ, మీ అన్న తమ్ముడు గొప్పోడైతే అన్న ఎప్పుడు కుళ్ళిపోడు, ఆనందిస్తాడు. మా చెల్లి ఎంత పైకి వెళ్ళినా నాకన్నా పైకి వెళ్ళినా నేను ఆనందిస్తూనే ఉంటాను. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నిహారిక దట్ యూ క్రియేటెడ్ సచ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ August 9th ఈ సినిమా రేపు పొద్దున్న థియేటర్లో దద్దరెళ్ళిపోతుంది అండ్ జాతరగా ఉండబోతుంది. అండ్ దిస్ ఈస్ going to become a blockbuster for sure. All the best to everyone involved in the film and to Sai Kumar garu, to every technician in the film. Thank you so much. అండ్ ఇందాక ఫస్ట్ టైం చూస్తున్నాను యాంకర్ కూడా చేరేసుకుని కూర్చుంటున్నారు పక్కన. సుమా గారు కూడా పాపం ఆమెకి ఇందాక నిద్ర వస్తుందని చెప్పారు, మేము అందుకే త్వరగా ఫినిష్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ టు సుమా గారు ఆల్సో. ఇందాక మీ బాయ్స్ సుమా గారు కావాలని ఎట్లా అడిగారో నిహాతో కూడా అదే చెప్పాను. ప్రీ రిలీజ్ ఏమంటే ఇది మాత్రం ఎవరిని పిలవకండి, సుమా గారిని పిలవండి. మేము కొంచెం బోరింగ్గా మాట్లాడినా కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు అండ్ లేకపోతే చూసి అందరూ కూడా ఎంటర్టైన్ అవుతారు అని చెప్పి సుమా గారు థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ హ్యావింగ్ యూ ఆల్వేస్. నెక్స్ట్ మీరు మాట్లాడతారా? సీనియర్
Okay, love Sesh, say speak. Hey guys. ఈ కమిటీ కుర్రోళ్ళు బాగా కమిటెడ్ కుర్రోళ్ళలో ఉన్నారు. బట్ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను చూసింది, ఐ వాంటెడ్ టు సే గర్ల్స్ కూడా అందరు చాలా కమిట్మెంట్తో పనిచేశారని తెలుస్తుంది నాకు ట్రైలర్స్ని చూసి. సో ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ బోత్ ద కుర్రాళ్ళు అండ్ ది అమ్మాయిలు అనమాట. యునో విమెన్ పవర్ నాట్ జస్ట్ ఇన్ ద ప్రొడ్యూసర్, ఇన్ ది యాక్టర్స్ as well. నాకు ట్రైలర్ తెగ నచ్చిందండి. కార్లో వస్తున్నప్పుడు 2-3 సార్లు చూశాను. నేను జస్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక సింపుల్ కామెడీ, ఏదో విలేజ్ కామెడీలా ఉంటుందని క్యాజువల్గా మనం మామూలుగా యూట్యూబ్ మీద ఎలా అయితే తీస్తామో అలా తీసా ట్రైలర్ని. కానీ ఎప్పుడైతే చూసానో అంటే అటు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, ఇటు కాస్టిజం గురించి, విలేజ్ పాలిటిక్స్ గురించి, అంటే ఒకే ఒక చిన్న ప్రాంతంలో మొత్తం అన్ని కవర్ అయ్యేలాగా, ఒక లైఫే కవర్ అయ్యేలాగా చూపించేసరికి అమ్మని అమ్మ ఏంట్రా బాబు మనం ఏమింటికి వెళ్తున్నాం, చిన్న కొంచెం రెస్పెక్ట్ తోడు వచ్చానమాట ఇక్కడికి. అందుకనే హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోతాను నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చున్నాను. బికాజ్ ఐ థింక్ మీరందరూ అది డిజర్వ్ చేస్తారు. మీరు చేసిన కమిట్మెంట్కి, మీరు పెట్టిన వర్క్కి, మీరు తీసిన సినిమాకి. వరుణ్ అయితే సినిమా చూసి మాట్లాడాడు, నేను సినిమా చూడకుండా మాట్లాడుతున్నాను. నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయండి. నాకు లాస్ట్ టైం ఇలాంటి ఫిలిం మీద నాకు ఆ వైబ్ వచ్చింది సీకే, కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమాకి వచ్చింది. సో నాకు అంతే ఆర్టిస్టిక్ విజన్, అంతే ఫైనాన్షియల్ సక్సెస్, అంతే అవార్డ్స్ కొట్టాలని కోరుకుంటున్నాను. వంశీ గారు అయితే ఆయన తీరు, ఆయన మాట్లాడేది అంతా బాగా నచ్చింది. ఆయన 11 కుర్రోళ్ళందరూ కాంపిటీషన్ అవుతానన్నారు. యాక్చువల్గా నేను కర్చీఫ్ వేస్తున్నానండి, మీరు కూడా మీ నెక్స్ట్ మల్టీ స్టార్లో నన్ను పెట్టుకుంటే వెళ్తాను, నేను యాక్ట్ చేయడానికి రెడీ అనమాట. సో కాంపిటీషన్ కన్నా కూడా మనకు కూడా అలాంటి ఛాన్స్ దొరికితే సూపర్ ఉంటుంది. ఎప్పుడు మల్టీ స్టార్ చేయలేదు, తేజ్ ఎలాగో పెట్టుకోవట్లేదు తన సినిమాలో నన్ను. సో కంగ్రాచులేషన్స్ అనుదీప్, ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్. నాకు యాక్చువల్ అందరు కలిసి డ్యాన్స్ చేసిన సాంగ్ తెగ నచ్చింది. బయటికి క్లాసిక్ అనిపిస్తే కానీ నాలో ఒక చిన్న మాస్ ఫీలింగ్ ఉంది. నాకు కూడా డాన్స్ చేయాలి అనిపించింది, వీళ్ళిద్దరు వేయట్లేదని చెప్పి నేను కూర్చుండిపోయాను అనమాట. బట్ కంగ్రాచులేషన్స్ దామోదర్ స్టూడియోస్, మీరు వైజాగ్ నుంచి వచ్చారు, మాది సెయింట్ మేరీస్ అక్కడ ఎంబీపీ కాలనీ. సో చిన్న ఫీలింగ్ ఉంది, మీరు మంచి సక్సెస్ కొట్టాలి. నిహారిక, పింక్ ఎలిఫెంట్ ఫిల్మ్ షుడ్ రాకెట్. పద్మజాంటి గారు, ప్లీజ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ ఆన్ దిస్ అమేజింగ్ ఫిల్మ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్లీ, సాయి కుమార్ గారు, కంగ్రాచులేషన్స్ సార్ ఆన్ 50 years. అండ్ Suma, congratulations on 50 years anchoring. And but yeah, I'll keep it short and sweet. August 9th, guys. నేను డెకాయిట్ అని ఒక రస్టిక్ ఫిల్మ్ చేస్తున్నానండి. నేను మా టీంని పంపించబోతున్నాను, ఎందుకంటే అందులో కొన్ని అమేజింగ్ లీడ్ రోల్స్ ఉన్నాయి. ఈ 11 కుర్రాళ్ళు అండ్ అమ్మాయిల్లో ఎవరైనా మంచి రోల్స్ చేస్తుంటే ఐడ్ లవ్ టు ఆఫర్ దెమ్ అ గిగ్. సో ఐ స్టాండ్ బై మై వర్డ్స్. మీరు చూపించిన సత్తాకి, చూపించిన టాలెంట్కి జస్ట్ ట్రైలర్స్లోనే మీతో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ August 9వ తారీఖున మనస్ఫూర్తిగా మీకోసం ఇలా లేసే ఆడియన్స్గా వస్తాను థియేటర్కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రిడిక్టింగ్ మై ఫ్యూచర్. అండ్ అలాగే ఏంటి అవకాశం ఇచ్చేస్తున్నారా వాళ్ళకి, యాక్టింగ్కి అవకాశం ఇస్తున్నారా? యాక్టింగ్ నెక్స్ట్ మూవీకి ఇచ్చేసారా? దొరికేసే మళ్ళీ ఇస్తున్నారు మీరు. ఓకే, డన్. నాది కూడా ఒకసారి జయమ్మ పంచాయతీ అని ఒకసారి చూస్తే ప్లీజ్. అండ్ ఎస్ టు సాయి దుర్గా తేజ్. అందరికీ నమస్కారం అండి. అండ్ ముఖ్యంగా ముందు మీడియా వారందరికీ మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా బంగారు తల్లి సినిమా మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కమిటీ కుర్రాలు ఎవరమ్మా ఉంది? మాది పక్కన వీరవాసం పక్కన వ్యవహారం ఉందా, పంచవ్యవహారం. కమిటీ కుర్రలు అక్కడ ప్రెసిడెంట్ అక్కడ మేము. సో నేను కూడా చిన్నప్పుడు మా ఊర్లో ఆ కమిటీకి ప్రెసిడెంట్గా పనిచేశాను నేను. అంటే సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు అక్కడికి వెళ్ళి ఏదో జాతర ఉండడం, ఆ జాతర మొత్తం అరేంజ్మెంట్స్, పూలని, లైట్లని, మైక్లని, సౌండ్లని చాలా చేసాం. సో ఇట్ వాజ్ వెరీ అంటే చూస్తుండగా నాకు ఆ పేరు వినగానే నా టైటిల్ నాకు అసలు మొత్తం నా గతం అంతా గుర్తొచ్చింది. అండ్ హైదరాబాద్ వచ్చాక మేము అందరం జూబ్లీ హిల్స్ క్లబ్ బాయ్స్ అయ్యాం. దాంట్లో భాగంగా వెంకీ గారు కూడా ఉన్నారు.
ఆయనకి అందరు అమ్మాయిలు సైడ్ కొడుతుంటే మేము లవ్ లెటర్స్ అందించేవాళ్ళం. ఆ లెటర్స్కి మేము రెస్పాండ్ అయ్యేవాళ్ళం. అరే వద్దు. సో ఇట్ వాస్ సో లవ్. అంటే ట్రైలర్ చూస్తున్నంతసేపు నేను ఫస్ట్ టైం నేను టీవీలో చూసినప్పుడు నాకు వెరీ ఎక్సైటెడ్ ఐ వాజ్. ఎందుకంటే అసలు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అంటే 11 కుర్రాళ్ళు అండ్ అలాగే 4 అమ్మాయిలు అందరూ బాగా చేశారు, చాలా బాగుంది. అండ్ అలాగే వంశీగారి డైరెక్షన్ కానివ్వండి, రాజుగారి కెమెరా వర్క్ కానివ్వండి, అండ్ ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి, అలాగే మా పిల్లానుల జీవితం సినిమా టైటిల్ సాంగ్ పాడిన అనుదీప్ మ్యూజిక్ కానివ్వండి, అండ్ అలాగే ఎడిటర్ అన్వర్ గారి ఎడిటింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పాయింట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలాగే మా బంగారు తల్లి తీసుకున్న ప్రొడక్షన్ వాల్యూస్ వర్ సో బ్యూటిఫుల్. అసలు నిజంగా తను చాలా బాగా చేసే తల్లి. ఆల్ ద బెస్ట్ బంగారం. అండ్ అలాగే ఫనీ గారు ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ద సినిమా మొత్తంలో మోస్ట్ జూనియర్ యాక్టర్ ఎవరంటే మా సాయి కుమార్ గారు. అసలు మీరందరూ ఆయన చూసి ఇన్స్పైర్ అయిపోయారు. ఆయన మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. అసలు సాయి కుమార్ సార్, ఇట్ వాజ్ లవ్లీ సీయింగ్ యూ ఇన్ దర్ క్యారెక్టర్ సార్. అండ్ అదృష్టం కొద్ది నాకు పెళ్ళి కాలేదు కాబట్టి నేను ఇంకా సినిమా చూడలేదు. లేకపోతే నేను కూడా మా వైఫ్తో సినిమా చూసేవాడిని. నాకు అవ్వలేదు కదా, నాకు సినిమా ఇంకా చూడలేదు. మీడియా వారు నాకు ఇంకా అవ్వలేదండి ప్లీజ్. మళ్ళీ మీరు రాసుకుంటూ పోతారు కదా, రాయొద్దు ప్లీజ్, ఇంకా పెళ్ళి కాలేదు. అండ్ అలాగే విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కమిటీ కుర్రాలు. ప్రజెంట్ కమిటీ కుర్రాలకి ఎక్స్ట్ కమిటీ కుర్రాలు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు. ఎంజాయ్ చేసుకోండి. ఈ సక్సెస్ మామూలుగా ఉండదు, ఊరు మొత్తం మారుమోగిపోవాలా. ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. సో August 9 థియేటర్స్లో కలుద్దాము. కమిటీ కుర్రాళ్ళు జాతర దుమ్ము లేచిపోతుందంటే. నిహారిక అలాగే యదువంశీ అండ్ కంప్లీట్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. రమేష్ గారు, ఫణి గారు, విజయలక్ష్మి గారు అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. శుభరాత్రి, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్.